హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తానండి. ఇది కూడా మా విలేజ్లో వ్లాగ్. ఇంతకుముందు ఒక వ్లాగ్ పెట్టాను, ఇదొక వ్లాగు. మీకు చూపించిన కూరగాయలు అయితే మా చేలో పండినవండి. వాటిని అయితే మా మామగారు ఇంటికి తీసుకొచ్చారు కర్రీ కోసం. నేను ఈరోజు బీరకాయలు అయితే వండుదామని చెప్పేసి బీరకాయలు అయితే కట్ చేశానండి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి, అసలు చేదే లేవు. నాకు కొయ్యడానికి ఎంత బాగా నచ్చుతుందో అసలు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి కిందన పెట్టుకొని కట్ చేయడం అలవాటు కదా. ఇక్కడైతే అలాంటి స్లేట్ లాంటిది ఏమి ఉండదు. జస్ట్ చాకేసి డైరెక్ట్గా కట్ చేసేది, లేదంటే కత్తిపీటతో కట్ చేసేదే ఉంటది. కత్తిపీట అయితే ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే లేదు, చాకే ఉంది కాబట్టి మా అత్తయ్య చాకుతోనే కట్ చేస్తారు కాబట్టి నేను కూడా చాకుతో అలవాటు చేసుకున్నాను. చాకుతో అయితే డైరెక్ట్గా కట్ చేసేస్తున్నానండి. కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. ఇదైతే కర్రీకి సరిపోతాయి. దగ్గరగా అయితే కర్రీ అయితే వండేసుకున్నాను, కానీ కర్రీ ఎలా చేశాను ఏంటిదనేది మీకు చూపించలేదు, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఇవైతే ఆ మరుసటి రోజు మార్నింగ్ అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇలా తోమేసి ఎండకు పెట్టేసుకున్నాను. ఇవైతే ఆరుతూ ఉంటాయి. ఇవి మా అత్తగారిదండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు కామాక్షి దీపం ఎలాగో అప్పట్లో కామాక్షి దీపం మోడల్ ఇలా ఉండేదంట. మా అత్తగారికి ఏమో వాళ్ళ అమ్మాలు పెట్టారు. అదైతే ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. మోడల్ అయితే చాలా బాగుంది కదా. పూజ గదిని అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను, అంతా ఖాళీ చేసేసి నీట్గా అయితే సర్ది పెట్టుకుందాము ఇల్లుని. మా అత్తగారు ఏమో కన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళారు. 5 days నుంచి అక్కడే ఉన్నారు, ఇంకా చేయలేదని చెప్పేసి. నేనైతే ఇంక ఈ లోపు ఇల్లంతా కొంచెం బాగాలేదు కదా అని చెప్పేసి సర్దేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను. ముందు వీడియోలో అయితే కొంచెం పని చేసింది చూపించానండి, అలాగే ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. ఇది ఒక రోజు బ్లాగ్ అయితే కాదు, చిన్న చిన్న క్లిప్స్ తీసినవి అన్నీ యాడ్ చేసి అయితే మీకు ఒక వీడియో కింద అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది ఇంకొక రోజు బెండకాయలు అయితే తీసుకొచ్చారు, అది కట్ చేసింది అయితే మా అబ్బాయి వీడియో తీస్తానని చెప్పేసి, మమ్మీ నేను వీడియో తీస్తానని అంటే ఇచ్చాను ఫోను. వాడికి నచ్చినట్టుగా వీడియో అయితే తీశాడు. మొత్తానికైతే బాగా వచ్చిందిలేండి. ఓకే అండి, మీకైతే కొంచెం నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. మా ఊర్లో ఎలా ఉంటది అని చెప్పేసి మాత్రమే ఈ చిన్న చిన్న వీడియోస్ అండి. మా విలేజ్లో అయితే మా అత్తయ్య గారు కన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మేము ఇంటి దగ్గర అయితే ఎలాగుండేవాళ్ళం ఏంటి అని చెప్పేసి ఈ వీడియోస్. దాంతోపాటు మా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు, అంటే మా అత్తయ్య గారు అలా అత్తయ్య, మా అమ్మమ్మ గారు, మా హస్బెండ్కి నాయనమ్మ. ఇలా అయితే మా పెద్దోడైతే వాడి క్రియేటివిటీ మొత్తం చూపించేస్తున్నాడు వీడియో తీయడానికి. ముందుకెళ్ళి వెనక్కెళ్ళి జూమ్ చేసి ఏంటంటో అసలు నేను ఆ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు చూస్తున్నాను, వాడి క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నాడు. ఆ మరుసటి రోజు అయితే వర్షం పడిందండి. వర్షానికి మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ వర్షం పడిన రోజు సాయంత్రమే పిల్లలకి చక్కగా బట్టలు వేసేసి వాళ్ళు ఆడేసుకున్న తర్వాత మ్యాంగో కర్రీ చేయమంటే మా అమ్మమ్మ గారు చెప్పారు ఎలా చేయాలా అన్నది. నేనైతే చేశాను, ఆవిడ ఎలా చెప్పారో అలాగే. మ్యాంగోస్ను ఉప్పది వేసి ఉడకబెట్టేసి దాంట్లో అయితే బెల్లము కారము అవన్నీ వేసుకొని బాగా దగ్గరకు ఉడికించుకోవాలండి. ఇదైతే టేస్ట్ స్వీట్ ఆవకాయ వస్తుంది కదా, స్వీట్ ఆవకాయ టేస్ట్ అయితే ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది, పిల్లలకు కూడా నచ్చింది, చక్కగా తిన్నారు. మా ఇంటి పక్క వాళ్ళు అడుగుతున్నారనమాట, మ్యాంగో కర్రీ తయారు చేస్తున్నావా నందిని అని చెప్పేసి. ఇదిగోండి పూర్తిగా రెడీ అయ్యేసరికి ఆ మ్యాంగో కర్రీ అయితే ఇలాగ ఉంటది. దగ్గరికి అయ్యేసరికి ఇది 1 week వరకు అలాగే ఉంటది, ఏం పాడవదు.
మన ఇంటి పక్క వాళ్ళకి ఇలాగా పంచుకుంటూ ఉంటాం మేమైతే విలేజ్లో. అలాగా తలకు కొంచెం ఇచ్చేసి మాకు కూడా కొంచెం ఉంచుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు మేము తిన్నాము. ఆ మరుసటి రోజు ఇంకో పని పెట్టుకున్నాను. వంటగది అంతా సర్దేయాలి అని చెప్పేసి పని అయితే పెట్టుకున్నానండి. మీకు రాగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఎలాగుండేది, తర్వాత ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలాగుండేదండి. మా అత్తయ్య గారికి ఏంటంటే ఇవన్నీ చేసుకోలేరు. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు హెల్ప్ చేస్తామంతే. ఆవిడకి కుదిరినప్పుడు ఆవిడే చేసేసుకుంటారు. మా హెల్ప్ ఏం అవసరం లేదు. ఆవిడకి హెల్త్ బాగుంది, ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటే కనుక ఆవిడే నెమ్మదిగా ఒక్కొక్క రూము, వంటగది అన్ని చేసుకుంటారు. ఆవిడకి ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళారు. ప్లస్ నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనైతే చేసేసుకుంటున్నానండి ఇలాగా. నేను అక్కడ డబ్బాలన్నీ సర్దుతుంటే అమ్మమ్మ గారేమో ఇక్కడ వెల్లుల్లిపాయలు అవి ఒలిచి డబ్బాలో వేస్తున్నారు. ఇలాగా కన్నాలుండే డబ్బాలో వేస్తే గాలది తగులుతుంది, పాడవ్వవు. వెల్లుల్లిపాయలు ఒలిచేసి వేస్తాను, నీకు వండుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నారని ఇవన్నీ ఒలిచి పెట్టేసుకుంటున్నాము. పూర్తిగా నేను వంటగది అంతా సర్దుకునేసరికి అయితే ఇలా ఉందండి లుక్. నాకు తెలిసినంత మట్టికి డబ్బాలు అన్నీ తీసి బయట పడేసి తోమేసి వాటిల్లో మళ్ళీ ఈ పప్పులుప్పులన్నీ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అన్నీ సిలిండర్ పక్కన ఉండేవి కదండి, అవన్నీ తీసుకొచ్చి ఈ ప్లేస్ అయితే అరేంజ్ చేశాను. సామాన్లు కూడా ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇంకా టీ పొడులు పంచదారలు ఏమో పైన పెట్టాను, స్టవ్ పైన అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి. ఇంకా స్టూలు అలాగే పాల క్యాన్ అయితే అక్కడ పెట్టాను, మా మామయ్య గారికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సిలిండర్ దగ్గర మాత్రం ఆ మరుసటి రోజు అయితే సర్దుకున్నానండి. అలాగే కౌంటర్ టాప్ స్టవ్ మొత్తం క్లీన్ చేసి కిటికీ కూడా మొత్తం బూజులు అవి ఉంటే దులిపేసి నీట్గా చేసాను. నాకు కుకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకో 2 days తర్వాత మా అత్తయ్య గారు అయితే వచ్చారు. ఆవిడ వచ్చేసరికి వంటగది అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఆవిడకి పచ్చని కూరలు అవి వండుకోవాలి, ప్లస్ మాకు వండుకోవాలి కాబట్టి మొత్తం అన్ని డబ్బాల్లో అవి అన్ని నీట్గా వేసుకొని పెట్టుకున్నాను. దీపావళికి మాత్రం ఇలాగా గాజు జాడీలో పెట్టానండి. ఈ జాడీలు మా అత్తయ్య గారికి గిఫ్ట్లు అవి వచ్చినవి. ఆవిడేమో షోకేస్లో పెట్టారు అందంగా కనిపించడానికి. నేను తీసుకొచ్చి ఆవకాయలు అవి వేసి ఇక్కడ పెట్టాను. బాగానే మెయింటైన్ చేసుకుంటారు, బాగా హ్యాండిల్ చేస్తారు గాజువి కాబట్టి నేను గాజు డబ్బాల్లో వేసి పెట్టేశాను. ఈ బెడ్ మీద ఉన్నాయి కదండి సామాన్లు, ఇవైతే నేను ఒక 2 days తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఈ హాల్లో టీవీ కౌంటర్ అన్నీ ఒక 2 రోజుల తర్వాత అయితే సర్దుకున్నాను. అవి అయితే క్లిప్స్ అవి తీసానో లేదో తెలియదండి మరి. ఇవి వెల్లుల్లిపాయలు అయితే నేను ఈ వంటగది అంతా సర్దేలోపు అమ్మమ్మ గారు అయితే వెల్లుల్లిపాయలు అన్ని ఒలిచేసి పక్కన పెట్టేసి మళ్ళీ క్యారెట్లు అవి పట్టుకున్నారు. చూపిస్తాను. పని బాగుంది, ఫోటోది తినడానికి చూస్తున్నాడు. ఇది తింటారు, ఇది గీజి నువ్వు ఉండు గీజి మరి. వాళ్ళ తాతయ్యమ్మతో పిల్లలైతే ఇలాగ ఆడుకుంటారండి. నేను కూడా ఇంకా కొంచెం డబ్బాలు ఉంటే ఆ డబ్బాలు అయితే ఇంకా పప్పులు ఉప్పులు అన్నీ వేసుకున్నాను. ఇంక ఇవైతే ఉండిపోయాయి, అవి కూడా కడిగేసి ఆరబెట్టేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మరొక వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.